బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలతో సమన్వయం కవిత గారు ఇప్పుడైతే ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు నిజంగా బీసీ బిడ్డలతో 4 మీటింగులు పెట్టి 4 ముచ్చట్లు పెట్టి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుండే. అంటే వీళ్ళే అంటే 4 మంత్రులను తీసుకొని ఒకళ్ళు ఇండోర్లో ఒక మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందా పుల్లారావు అని కేసీఆర్ గారు అడుగుతాడు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందయ్యా మల్లేశం అని అడుగుతాడు. ఇంకొక ఆయన సురేష్ అని లేచి సార్ గిది చేస్తే బాగుంటుంది అంటాడు. భలే చెప్పినవా నువ్వు అంటాడు. గత ఆయనకి ఏదైనా నచ్చితే ఒక పథకం ప్రవేశపెట్టాడు. సరే ఆ పథకాలు బాగున్నప్పటికీ కూడా మీ ఇంటర్నల్గా 4 మంత్రులు ఇచ్చిన సలహాలు వేరు, నిజంగా గ్రౌండ్ లెవెల్లో జనాలకు ఉన్న కష్టాలు వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడైనా కూడా జనాల కోసమే అధికారంలోకి వస్తారు, జనాలకు మాటలు చెప్పి అధికారంలోకి వస్తారు, ఆ జనాలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వస్తారు కదా. నిజంగా గ్రౌండ్ లెవెల్లో జనాలకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పనిచేస్తే అయిపోతుంది కదా. అదెందుకు చేయరు? మొత్తం 3 కోట్ల 4 కోట్ల మంది జనాభా యొక్క తెలివి, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క అవసరాలన్నీ కేవలం ఒక 9 మంది 10 మంది మంత్రులకే తెలుసు అనుకుంటే ఇంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. వీళ్ళకి ఆ జ్ఞానం ఉండుంటుంది, వీళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండుంటుంది. బట్ నిజంగా ప్రతి పేదోడికి ప్రతి మధ్యతరగతికి న్యాయం చేసేంత తెలివి మాత్రం వీళ్ళకు ఉంటుందని నేను అనుకో. రావాలి, జనాల్లోకి రావాలి. ఒక మీటింగ్ పెట్టుండ్రి. ఎప్పుడు కూడా పార్టీ మీటింగ్లో లేకపోతే సిల్వర్ జూబ్లీ అనుడో ఇంకో జూబ్లీ అనుడో జూబ్లీస్లో ఇంకో మీటింగ్ అని బర్త్డే వేడుకలని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని లేకపోతే పార్టీ చచ్చిపోయిందని పార్టీ పుట్టిందని పార్టీగా ఇక అదని ఇదని పార్టీకి పలు పేర్లు పెట్టుకొని లేకపోతే రాజకీయంగా సంతాప సభ అని బీఆర్ఎస్ శ్రేణుల సభ అని కాంగ్రెస్ కార్యకర్తల సమన్వయం అని ఇట్లనే పెడతా ఉన్నారు తప్ప ఒకనాడు పేదలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుండ్రి. కేవలం పేదలను పిలువుండ్రి, పైసలు ఇవ్వకుండా పిలువురి, ఆడికి రమ్మని చెప్పుండ్రి, ఒక మీటింగ్ కండక్ట్ చేయరు, 10 మంది పేదలకు మైకులు ఇచ్చి మీ కష్టాలు ఏంది మీ బాధలు ఏందని అడుగురి. గతంలో మేము మీకు ఏం చేయలేకపోయినా మీకు ఏం కావాలనుకుంటున్నాం మా నుంచి మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద మేము ఏమని కొట్లాడాలని చెప్పమని పేదలకు మైక్ ఇయ్యండ్రి. ఎంతసేపు మైకు ఉంటే కేటీఆర్ దగ్గర లేకపోతే కేసీఆర్ దగ్గర లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర, అటు పోతే బండి సంజయ్ దగ్గర. ఓ పేదోడికి ఈరయ్యా మైకు ఒక మీటింగ్ పెట్టి. మేము ఎంత మాట్లాడినా కూడా మేము ఎన్ని మైకులు పెట్టుకొని ఎన్ని కెమెరాలు పెట్టుకొని ఇట్లాంటి ఎన్ని వార్తలు చదివినా కూడా మీకు ఒంటిన పడతలేవు కదా, మీ పైన పడతలేవు కదా, మీ మెదడుకి ఎక్కుతలేవు కదా. అట్లీస్ట్ నిజంగా నిరుపేదోళ్ళ కన్నా ఇరి అప్పుడన్నా తెలుస్తాయి కదా. పేదోడికి ఒక మైక్ ఇచ్చి చూస్తే అలా బాధ ఏందన్నది తెలుస్తుంది. ఒక ఆటో కార్మికుడికి ఆ మైక్ ఇచ్చి చూస్తే ఆయన కష్టం ఏందన్నది తెలుస్తుంది. ఖద్దరు బట్టలు వేసుకొని ఏసీ రూమ్లో వండుకునే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో చెప్పుండ్రి. అలా మెదడులో ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంత దూరమే ఆలోచించగలుగుతాడు. నిజంగా ఒక పేదోడికి ఉన్న రియాలిటీలో వాడి కష్టంలో వీడు దూరం లేడే. ఇది కదా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. అది చేత కాదు. మనకు తోచింది చేస్తాం. అధికారం ఉన్నప్పుడు విర్రవీగిపోతావు, తీరా అధికారం పోయిన తర్వాత ఇక నువ్వు ఈ పని తీసుకో, నువ్వు ఈ పని తీసుకో, నువ్వు ఈ పని తీసుకో, నలుగురు నాలుగు దిక్కుపోయి మళ్ళీ మనమే గెలవాలని పోరాడుతూ ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు అన్ని చక్కగా చేస్తే ఇప్పుడు ఈ బాధ ఎందుకు? సరే చేయరు, కారు దూసుకుపోతుందని నిజమే. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మీకు ఆ పాజిటివిటీ పెరిగింది. మీ మీద ఉన్న సింపతి కాస్త అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల అది ఇంకా డబుల్ అవుతూ ఉన్నది. దాన్ని మీరు తెలివితోటి గ్రాప్ చేసుకుంటా ఉన్నా అంతవరకు ఫైన్. బట్ ఇవి ఎట్లున్నా కూడా జనాలకు కూడా న్యాయం చేయాలి కదా.